నమస్తే. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు ఇవాళ చూద్దాము. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నారాయణ పరమేశ్వర అని సంబోధిస్తున్నాడు కవి. ఇంకా ఏమన్నాడంటే ధారాధర నీలదేహ. ధారాధరము అంటే మేఘం, ధార అంటే నీటి ధార, ధరించేది, నీటి ధారల్ని ధరించేది కాబట్టి అది మేఘానికి ధారాధరం అనే పేరు వచ్చింది. అయితే ఆ నీటితో నిండినటువంటి మేఘం ఎలా ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. ఆ నీలి రంగులో ఉన్నటువంటి దేహాన్ని కలిగినవాడా అని అర్థం. ధారాధర నీలదేహ. దానవ వైరీ, దానవులంటే రాక్షసులు. రాక్షసులందరికీ కూడా శత్రువు. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం లక్ష్యం. అందుగురించి శ్రీకృష్ణుడు దానవ వైరి. క్షీరాబ్ధి శయన. క్షీరము అంటే పాలు, అబ్ధి అంటే సముద్రం. ఆ పాల సముద్రంలో నాగతల్పం మీద శయనించి ఉంటాడు. అందుగురించి క్షీరాబ్ధి శయనుడయ్యాడు. యదుకుల వీర, యదువంశంలో జన్మించినటువంటి గొప్ప వీరుడు. అటువంటి ఓ శ్రీకృష్ణ, నన్ను కరుణ చూపి రక్షించు, కరుణ వెలయగ నన్ను గావుము అని కవి చెప్తున్నాడు. తర్వాత పద్యం. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభ. హరిని నామ మహత్వ్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభ. హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అనేటటువంటి రెండక్షరాలు హరించును పాతకములను, మనం చేసేటటువంటి పాప కర్మల్ని పాపాలని అన్నింటినీ కూడా హరి అనే రెండక్షరాలు పూర్తిగా నశింపచేస్తాయి. అంబుజనాభ అంటే అంబుజము నాభి యందు కలవాడు. అంబుజము అంటే పద్మం, పద్మనాభుడు. నాభి నుండి కమలం వచ్చింది, ఆ కమలంలో బ్రహ్మ ఉద్భవించాడు. అందుగురించి శ్రీ విష్ణుమూర్తి అంబుజనాభుడు అయ్యాడు. అంబుజనాభ, హరి అనేటటువంటి నీ రెండు అక్షరాలున్న పేరుని స్మరించినంత మాత్రానే పాతకములన్నీ కూడా హరింపబడతాయి. హరి నీ నామ మహత్యము. ఓ శ్రీకృష్ణ, నీ నామ మహత్యం హరిహరి పొగడంగ వశమే అంటున్నాడు కవి. హరిహరి అంటే ఇక్కడ ఔరా అని అర్థం అనమాట. ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనమాట. హరిహరి నీ యొక్క నామ మహత్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది అంటే నీ పేరు స్మరించినంత మాత్రాన్నే పాతకాలన్నీ కూడా నశిస్తాయి. అది నీ పేరులో ఉండేటువంటి గొప్పతనం అని, హరినామ స్మరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయన్న సంగతిని ఈ పద్యంలో చెప్తున్నాడు కవి. తర్వాత పద్యం. క్రూరాత్ముడజామీళుడు నారాయణ యనుచు నాత్మనందను విలువన్. ఏ రీతి నేలుకొంటివి ఏరీని సాటి వేల్పులెందును కృష్ణ. క్రూరాత్ముడజామీళుడు నారాయణ యనుచు నాత్మనందను విలువన్. ఏ రీతి నేలుకొంటివి ఏరీని సాటి వేల్పులెందును కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఒకప్పుడు అజామీళుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతడు పేరుకి బ్రాహ్మణుడే, అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. కానీ ఆయన చేసినన్ని పాపకృత్యాలు ఎవరూ చేయలేదు. చిన్నతనం నుండి దొంగతనము, జూదము, పరస్త్రీల మీద వ్యామోహము ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి ఉండేవి, ఆ అజామిళుడికి. ఆ విధంగా ఉన్న ఆస్తినంతా కూడా పోగొట్టుకున్నాడు. జూదం ఆడి తర్వాత దొంగతనాలు చేశాడు. తర్వాత ఒక శూద్ర స్త్రీతో సంబంధాన్ని కూడా పెట్టుకున్నాడు. అటువంటి అజామిలుడు అంత పాపాత్ముడు కదా, అతనికి శూద్ర స్త్రీ వల్ల కొంత సంతానం కలిగింది. ఆ సంతానంలో చివరివాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత బాగా అతను వార్ధక్యం వచ్చేసింది, ఇంకా మరణం ఆసన్నం అయింది. మరణం ఆసన్నం అయినప్పుడు ఆ యమభటులు వచ్చారు ఇతని జీవుణ్ణి తీసుకుపోవడానికి. ఆ సమయంలో ఈ అజామిళుడు చాలా భయపడిపోయాడు. ఆ యమభటులు పాశంతో తనని కట్టేసి తీసుకుపోతున్న సమయంలో అతనికి భగవంతుడు స్మరణకి రాలేదు. ఎంతసేపు భవబంధాలలో చిక్కుకుని పాపకృత్యాలనే చేస్తున్నాడు. అయినా కూడా తన కుమారుడు దూరంగా ఆడుకుంటున్నాడు నారాయణుడు అనేవాడు. అందుగురించి ఆ కుమారుడి మీద ప్రేమ కొద్దీ అతని వియోగాన్ని భరించవలసి వస్తుంది మరణిస్తే అన్న బాధ కొద్దీ నారాయణ 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 అంటూ ఆ కుమారుణ్ణి పిలిచాడు. ఎప్పుడైతే ఆ నారాయణ నామస్మరణ మృత్యుముఖంలో ఉన్న అజామిళుడు చేశాడో వెంటనే వైకుంఠం నుంచి విష్ణుభటులు వచ్చారు. వచ్చి ఆ యమభటులతో చెప్పారు, ఇతనిని మీరు నరకానికి తీసుకువెళ్ళటానికి వీల్లేదు, ఇతన్ని మాతో పాటు వైకుంఠానికి తీసుకెళ్తున్నామని. అప్పుడు ఆ యమభటులు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి, ఇతడు చేసినన్ని పాపాలు ఇంకెవరూ చెయ్యలేదు, అటువంటి వాడిని మీరు వైకుంఠానికి తీసుకెళ్ళడం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తే అప్పుడు విష్ణుభటులు చెప్పారు, ఎన్ని పాపాలు చేసినా కూడా ఇతడు అంత్య సమయంలో నారాయణ శబ్దాన్ని ఉచ్చరించాడు. అది కుమారుని పిలవచ్చు, కానీ అతను నారాయణ శబ్దాన్ని ముమ్మారు ఎప్పుడైతే ఉచ్చరించాడో ఆయన చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోయాయి. కాబట్టి ఇతను వైకుంఠం రావడానికి అర్హుడయ్యాడు అని విష్ణుభక్తులు సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి మనకు తెలిసింది, ఇంతకుముందు పద్యంలో చెప్పుకున్నాం కదా, హరినామ స్మరణ చేస్తే పాతకాలన్నీ నశిస్తాయని. అది ఉద్దేశపూర్వకంగానైనా చెయ్యొచ్చు, లేదా యథాలాపంగా కూడా చెయ్యొచ్చు. ఎలా చేసినా కూడా భగవంతుడు కరుణిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అజామిళుడు ఎటువంటి వాడు, క్రూరాత్ముడు. అటువంటి వాడు నారాయణ అనుచు ఆత్మనందను బిలువన్, తన యొక్క కుమారుణ్ణి పిలిచాడు చివరి సమయంలో. అలా పిలిచినప్పుడు ఏం చేసావు నువ్వు, ఏ రీతి నేలుకొంటివి, నువ్వు ఏ విధంగా అతన్ని ఆదుకున్నావయ్యా, అతన్ని నువ్వు పరిపాలించావు, ఏ విధంగా మోక్షాన్ని ప్రసాదించావు ఆ నారాయణ శబ్దాన్ని అతను పలకగానే. అందుగురించి ఏరీ నీ సాటి వేల్పులు ఎందును కృష్ణ, ఈ లోకంలో ఇంకెక్కడ చూసినా ఎవరిని పరికించి చూసినా నీ వంటి దైవం ఇంకొకడు లేడు. నీలా వేల్పులు అంటే భగవంతుడు, దేవతలు. ఆ దేవతలలో నీలాంటి వాడు ఇంకెవరు లేరు. ఎందుకంటే అంత్య సమయంలో తను కావాలని చెప్పకపోయినా కుమారుడిని తలుచుకున్నంత మాత్రాన్ని ఆ పేరుని నారాయణ అని నువ్వు అతనికి మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి కరుణామయుడు నువ్వు. అందుగురించి నీకు సాటి ఈ లోకంలో ఇంకెవరు కూడా లేరు అని చెప్తున్నాడు కవి. తర్వాత పద్యం. చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరం పిలిచిన మోక్షము నిశ్చితి వలరగమిము దలచు జనుల కరుదా కృష్ణ. చిలుకనొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరం పిలిచిన మోక్షము నిశ్చితివి అరరగ మేము దలచు జనులకు అరుదా కృష్ణ. ఓ కృష్ణ, నిన్ను తలుచుకునేటటువంటి మానవులకి ఎటువంటి కొరత ఉండదు. ఎందుకు కొరత ఉండదు అంటే నువ్వు ఆ పేరు ఏ విధంగా స్మరించినా కూడా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తావు. ఇదివరకు అజామిళుడు కాకుండా ఇంకొక స్త్రీ కూడా ఆమె పెంచుకుంది ఒక చిలుకను. ఆ చిలుకకి శ్రీరామ అని పెట్టుకుంది పేరు. పెట్టుకుని ఆ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ చిలుకని పిలుచుకునేది. అలా పిలుచుకుంటున్న ఆ స్త్రీకి చక్కగా అంత్య సమయంలో మోక్షాన్ని ప్రసాదించావు. చిలుకకి శ్రీరామ అని పేరు పెట్టి పిలిచినంత మాత్రాన్నే మోక్షాన్ని ఇచ్చినటువంటి నీ యొక్క కరుణ ఎటువంటిది, దానికి ఎక్కడా కూడా హద్దులు లేవు, అది ఎప్పటికీ తరగనిది. అటువంటి భక్తితో పిలిచినా భయంతో పిలిచినా
లేదా వైరాగ్యంతో పిలిచినా, ఎలా పిలిచినా నువ్వు పలుకుతావు. పలికి ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తావు. ఇది చాలా తేలికైన విషయం, నీకెంతో సులువైన విషయం ఇది. ఎందుకంటే అటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించడం ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అది నీకు మాత్రమే సాధ్యం కృష్ణ అని చెప్తున్నాడు కవి. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకొన్ని పద్యాలతో కలుసుకుందాం. నమస్తే.